అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవన్ విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? వర్షం అయితే కురుస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడైతే మాకైతే ఇవ్వాల నేను వేసిన విత్తనాన్ని పోతే నాకు భయం వేస్తుంది. అంటే మరీ అంత బాగా రావట్లేదు, జల్లు బాగా ఎక్కువవుతుందేమో నా భయం. మా అక్క టోపీకాయ కూడా నాకు ప్లేట్ ఇచ్చింది, తీసి పెట్టుకొని తీయమని. ఇంకోండి మరి అంత రాట్లే కానీ వస్తుందేమో అని ఎక్కువ జోరైతే వేసిన విత్తనాన్ని పోతాయని నా భయం. చూడండి ముబ్బ ఎలా పట్టిందో. ఇదిగోండి మా చెల్లి అయితే ఒక నెట్ ప్లేట్ పెట్టుకొని వెళ్ళింది అన్నమాట. స్నేహితులు ఫోన్ మీద కూడా పడుతున్నాయి. నేను కంప తొలుకున్నావా? తొండను చూసి పావు అనుకున్నావు. ఏది తొండ? చెట్టు మీద కొనుక్కుందా? అవునే, ఫోన్లో కనపడతలేదు కానీ అసలు చూస్తుంటే ఫోన్లో కూడా పాము లాగే ఉంది బుజ్జ. తొండే అండి ఇది. ఏంటిదో తిని కొనుక్కొని ఉందండి. కప్పని తినవచ్చు. కొనుక్కుంది. దీన్ని చూసి మా చెల్లి దడుచుకుంది. ఇప్పుడు చూస్తున్నారుగా, జోరైతుందిరా. ఆ చీడ అలాడి తీసే పెట్టాంగా మనం. ఏం పడుతున్నాయి? సేమలు పడితే ఆగవా? సేమలు ఎందుకు తింటాయా? తిను. పురుగులు పడితే ఉండవు అంటారు మొక్క. ఫ్రెండ్స్ ఇవాళ నేను మా అక్క మా నాన్నమ్మ ఉంటాము. మా పెద్దక్క, మా చిన్నక్క, మా చెల్లి, మా పాప వెళ్ళారు బేరానికి, బుజ్జగడ్డ బేరానికి. మా పాప కూడా వెళ్తాను చిన్న ఫ్రెండ్స్. ఇంకా తప్పకుండా తీసుకెళ్ళారు. కొద్దిగా చేతితో వెళ్ళిపోయినాడు. ఇడికి తిరుగుతున్నారు. మనం అసలే లేటుగా వేస్తాం కదా, అందుకని వాళ్ళు వెళ్ళిపోయారు. మా తొమ్మిది అయితే ఇంకా రాలేదు. ఎందుకంటే అడ్జాట్ పని కదా, ఇప్పుడే కాదన్నమాట. అయ్యాక వస్తారు. జోరైతుంది ఫ్రెండ్స్. లోపల రా, బయట నిలబడి చెప్పాలా? రా, వణుకొచ్చింది. మంచి వానలు కావంటరా. అందుకే టోపీ ఆలాడి వణుకుతూనే ఉంది చూడండి. 4 చినుకులు తడితే చాలు మా చెల్లి అయితే వణుకుతూనే ఉంటుంది. నడివే లోపలికి. రాయి లోపలికి. చూడండి వర్షం ఎంత బాగా కనపడుతున్నాను. అదిగోండి మా మొక్కలు ఆడిపోతాయని మాకెళ్ళి చాలా బాధగా ఉందండి. చాలా ప్రేమతో వేసామన్నమాట, ఉన్న చోటు కాకపోయినా. ఫ్రెండ్స్ బట్టలు అయితే బయట బట్టలు తీసి ప్లాన్ పెట్టింది. ఈ వర్క్ సౌండ్ వినపడుతుందో తెలియదు నాకైతే. మా చెట్టు మూట కట్టాలన్నమాట. మేమైతే మూట కడతామన్నమాట. బ్యాగ్ లాంటివి కాకుండా అలాగా అలా ప్యాక్ చేస్తాం బట్టలని. ఫ్రెండ్స్ ఇగోండి వర్షం అయితే కురుస్తుందని మా అక్క అయితే బకెట్లు పెడుతుందన్నమాట. అగోండి పైనుంచి కురుస్తుంది కదా, అందుకని. ఇంకా తెస్తావా? ముందే తెచ్చుకోవాల్సింది. జోరైతే అనుకోలేదు ఫ్రెండ్స్ వర్షం అయితే. మేము ఇక చూడండి ఇట్లా కురుచుకుంటే ఇంక లోనకి వచ్చేస్తున్నమాట. నిమ్ము లోన కూడా పడుతున్నాయి వాటర్. డబ్బా నేను ఇక్కడ పెడతాను. బల్బు పెడతావా? ఏమైంది? చెప్పులో ఉన్నాయో బయట చూస్తున్నాం. అందా చూసుకోవాల్సింది. చూసా కనపడలేదు. అక్క వాళ్ళు అడుగుతారు. అక్క ఇగో ఇక్కడ పొయ్యి కాడ కూడా తడుతుంది. కట్టుకొని తడిచిపోతున్నాయి. నల్లపాట వేయలేదు నువ్వు. చూడండి ఫ్రెండ్స్ ఇగో లా నుంచి వాటర్ వస్తాయన్నమాట. ఇలా పెట్టేసింది. బయట వెళ్ళి పోస్ట్ వేయాలి. అదే పట్ట. ఇప్పుడైతే మాకైతే పట్ట వేయడానికి అసలు చూడండి గాలికి ఎలా వస్తుందా. నేను బయటకు వెళ్తే తడిసిపోతాను. మా అక్కని అయితే పంపించాను నేను. రెండు పట్ట అయితే అలాగే వేస్తుంది మా అక్క, నల్ల పట్ట. రాయని కప్పుతావా? రాయి కప్పుతావా అంటు రాయి పెడతావని అడగపోయి
ఇదిగోండి ఇట్లా వేసిందన్నమాట పట్టని వాటర్ ఇదిగోండి చెప్పగా మొత్తం లోనంతా తడిసిపోతుంది. అప్పుడు ఎన్ని వచ్చినాయి చూడండి. కొద్ది తగ్గినట్టుంది జల్లు. కొద్ది తగ్గిందా జల్లు? వస్తున్నాయి కదా, నేను చెప్పా కదా వస్తాయని. పెట్టానండి నేను వర్షం వస్తుందని. సరే కానీ వాటర్ చూడు గుడ్స్ మీద ఎలా నిలుస్తాయో. అది నెరగడ్డ చెట్టు అన్నమాట. అక్కడ వాటర్ వస్తున్నాయి కదా, ఇక్కడ లేవండి. ఇక్కడ ఆగట్లేదు వాటరు, ఇక్కడ ఆగుతున్నాయి ఎందుకంటే లోతు ఎక్కువ ఉంది కాబట్టి. ఇక్కడ ఇవ్వండి గుంట్లలో వాటర్ ఆగుతాయి అన్నమాట. ఆగినప్పల్లా మేము పైకి లేపుతాం, లేపితే వాటర్ కిందకి వస్తాయి. అవి అదిగోండి అక్కడ పైన గుంట ఉంది చూడండి, అది కూడా వాటర్ నిలిచిపోతాయి. నేను లోనికి వెళ్ళట్టుపో. బొరువు అయితే పడిపోద్ది అన్నమాట. అందుకని మా అక్క నేను నట్టమని చెప్తున్నాను. వాన ఫుల్ వస్తుందండి, మరీ జోరు అవుతుంది. త్వరగా నెట్టే, నేను తడిచిపోతాను. అదిగో ఆ నెట్టు ఇంకోటి. సరే ఇలా వస్తాయండి మాకు బాగా ఫుల్ అయినప్పల్లా వాటర్ అలా వచ్చినప్పుడు మేము నెట్టుకుంటాం. లేకపోతే గుడిసి కుంగిపోయిద్ది అన్నమాట. అంటే ఇలా లోనకంతా కుంగిపోయి పడిపోయిద్ది బొరువు ఎక్కువయ్యి. అందుకని వాటర్ అంతా మేము వంపేస్తూ ఉంటాం. అది నా భయం. ఇలా వంపినప్పల్లా ఇవి పోతాయి అని అక్కడికి వచ్చినాయి. ఇక్కడ వస్తే ఇక్కడికి వచ్చేస్తాయి. ఇదే నా భయం. ఇక్కడ వేసిన బాగుంది వగ్గనారు కాడ కదా. మన డాబా పక్కన వేస్తే లుక్ బాగుంటుందని చెప్పి నేను అక్కడికే చెప్తున్నాను. నాటి ఏమంటే లేదక్క మన డాబా పక్కన ఇక్కడ వేద్దాం అని చెప్పి వేసింది మాట. మా అక్క ఏమంటుందా? ఫ్రెండ్స్ ఇగోండి పెసరపప్పు అయితే మా అక్క నానేసుకున్నామంటే ఇప్పుడైతే రుబ్బుకుంటుంది శుభ్రం కడిగేసుకొని. ఇవ్వండి పెసరపప్పు కాదు ఏంటి అక్క గుండ్లా పెసర గుండు కొనాలి. ఏమడుతా గారెలు చేసుకుందాం వర్షం వస్తుంది కదా. సరే గారెలు చేసిద్దంట ఫ్రెండ్స్. పప్పు అయితే ఇప్పుడు అయిపోయింది. పచ్చడికాయ కూడా వేసుకున్నాం. మేమైతే ఒక పచ్చడికాయ చేసాము కారంగా ఉండటానికి. అలాగే కొద్ది కరివేపాకు కూడా వేస్తాము. ఇదిగోండి ఒక వాయి అయిపోయింది, రెండో వాయి మాట కొద్దిగంటే వచ్చింది పప్పు అయితే. ఇది వడలేస్తాం కాబట్టి కచ్చిపెట్టుగా అయితే రుబ్బేస్తాం మేమైతే, మరి మెత్త కాకోకుండా. కొద్ది కరివేపాకు అయితే వేస్తాం ఫ్రెండ్స్. కొద్ది కరివేపాకు, కొద్దిగా ఉప్పు అయితే మాకైతే కలిపేస్తుంది ఫ్రెండ్స్. అల్లం పేస్ట్ కట్ట ఏం వేయట్లేదు. మా ఆల్రెడీ వారసంలో మళ్ళీ షాప్ అడిగి వెళ్ళవని ఏం చేయకూడదు లైట్ వేసేస్తున్నాం ఫ్రెండ్స్. పప్పు అయితే కలిపేసింది. ఇంకా పొయ్యి కాడికి వెళ్దాం, వంట అయితే వండేద్దాం. ఇంకా వర్షంలో అయితే మేమైతే పొయ్యి అయితే పెట్టేసుకొని గారెలు అయితే వేసుకుంటున్నాండి. వర్షం చూడండి ఇదిగోండి ఎట్లా వస్తుందనో చూసారు కదా. ఇది అంత వర్షమేనండి. మా మాస కూర్చునే అవతలకు కూడా వర్షమే వచ్చింది చూడండి. ఇదిగోండి బాగా కొడుతుందండి వర్షం అయితే. ఇదిగోండి వర్షం కూడా పోయానమాట. ఇదిగో మానస ఆల్మోస్ట్ వర్షంలో పొయ్యి పెట్టినట్టుగానండి చూడండి. అదిగోండి వర్షం మన మానస దగ్గరికి వెళ్తున్నమాట. మానస నూనె అయితే కళాయిలో అయితే పోసుకుందండి. కొద్దిగా పోసుకున్నాం అన్నమాట, పిండి కూడా కొద్దిగా ఉంది కాబట్టి. మానస అయితే వేయటం అయితే చేసేస్తుందండి. జూమ్లో పెట్టిన బుజ్జి అవసరం లేదా? కనబడుతుంది. జూమ్లో పెట్టి చూస్తా ఒకసారి. చింకులు పడుతున్నాయా? చిన్నగా అయ్యి
కళ్ళల్లో నీళ్ళేం పడతలేదుగా. ఇట్లా అయితే వేసుకున్నామండి, తక్కువ నూనె పోసుకొని. ఏందన్నా చూపించదని వచ్చిగా, ఉడికిందా మంచిగా? నేను కూడా తింటానండి, చాలా బాగా ఉడికినాయి మాట, కర్రకర్రలు ఆడుతున్నాయి మాట గారెలు. ఇదిగోండి పెట్ట చూడండి అట వచ్చిందో వర్షానికి. అయిపోయినాయి అంట, మా చెల్లి అయితే తీసేస్తుంది. జూమ్ చేశానే తీసేది మంచిగా కనపడాలని. అయిగోండి చక్కగా వర్షాలు బొబ్బట్లేదు. మా చెల్లి రెండిట్లో కూడా మాట సరిగ్గా రాలేదండి, ఎందుకంటే బొబ్బర్లు కాదు, మెనపలు కాదు, పెసర్లు. పెసరగారులు అయితే చేశానండి, కానీ బ్యాడ్ లక్ వర్షం తగ్గిపోయిందండి. మళ్ళీ ఎండ వస్తుంది చూడు, అదిగో ఎండ పలుపు సూపర్గా ఎండ వస్తుంది. వాన అయితే తగ్గిపోయింది కాబట్టి ఇంకా గరం గరం రెడీ అయిపోయాయండి పెసర గారెలు. మా చెల్లికి పప్పు మర్చిపోతుంది, పెసరపప్పే. సరేలే కళ దించుతురా. ఇంకా లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ కొట్టుకోండి. షేర్ చేసి సబ్స్క్రైబ్. దించుతూ ఇంకా నువ్వు దించు. ఇదిగోండి మొత్తానికి అయితే అయిపోయినాయి మాట, ఇట వచ్చినాయి మాట. ఉన్న పిండుతున్నాయంటే చేస్తే ఉన్న పప్పు మొత్తం నానబోసింది మా చెల్లి. కొద్దిగా ఉందండి. హాయ్ అండి, ఇప్పుడు హాయ్ చెప్తున్నా మాట. వద్దా వద్దా అంటుంది మా చెల్లి తినుకుంటూ. ఇంతలోనే వాన, ఇంతలో ఎండ. చూడండి ఎట వస్తున్నాను ఎండ, అసలు చిన్నగా రావట్లేదు. బాగా వచ్చింది నాకు, కొత్త కడుగు పైన ఎత్తున్నాను. చాలా బాగా వచ్చినాయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బిల్లగా కొట్టి షేర్ చేయండి సబ్స్క్రైబ్. బాగా రాదు తిన్నాక అందుకని ఇక అమ్మోళ్ళకి, నా అమ్మకి నాన్నకి అమ్మోళ్ళకి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ వానలో తిందాం అనుకుని వేసానండి, చేసేటప్పుడు మాత్రం జోరు వర్షం అయింది. అవి ఉడికిపోయిన తర్వాత వర్షం అయితే తగ్గిపోయింది, ఎండ అయితే వచ్చేస్తుందన్నమాట. చూస్తున్నారు కదా, నా మొహం చూస్తుంటే మీరు తెలిసిపోద్ది వెనక డేరా చూసిన సరే ఎండ బాగా వస్తుందని.